పట్టుకో కొమ్మలకి మంచిగా ఏం కాదు పెట్టు 5 బొట్టు పెట్టాడు అక్కడ మంది హలో ఈ యొక్క ఎరుక చెరువు గ్రామంలో 6 పళ్ళ సైజ్ విభాగం నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క జత గ్రామానికి సంబంధించిన జత పూజా కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఈ యొక్క పూజా కార్యక్రమానికి దాతలు ప్రదాతలు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా కమిటీ సభ్యులు గౌరవ పెద్దలు సబ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ అయినటువంటి గౌరవ పెద్దలు పోలీస్ సార్ వారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నటువంటి లైవ్ వాళ్ళు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారందరికీ కూడా హలో స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా కుంటి మల్లయ్య కుమారుడు నరసింహుడు గారు కూడా ఈ యొక్క జతకు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మొదటి బహుమతి దాతయ్య బట్టి నరసింహుడు గారు మరియు హలో రామాంజనేయులు గారు మరియు కుమారుడు రామలింగప్ప గారు ఓసూరు ఉల్తప్ప గారు సాయి కృప ట్రేడింగ్ కంపెనీ హైదరాబాద్ వారు 5వ బహుమతి దాత సురకత్తుల నాగేంద్ర కుమారుడు గిడ్డయ్య గారు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఈ యొక్క జతకు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క 6 పళ్ళ సైజు విభాగంలో చాలా మొట్టమొదటి జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆర్ వెంకటరామిరెడ్డి గారు ఎంపీటీసీ వర్యులు గుడిపాడు గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారు ఎన్నో జతలు సిద్ధపరచుకొని సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క సైజు విభాగానికి మొదటి బహుమతిగా 30,000 రూపాయలు ప్రకటించినటువంటి గౌరవ పెద్దలు గోరంట్ల కుంటి మల్లయ్య కుమారుడు నరసింహుడు గారు మరియు 2వ బహుమతిగా 25,000 రూపాయలు ప్రకటించినటువంటి పెద్ద గిడ్డయ్య కుమారుడు రామాంజనేయులు గారు 3వ బహుమతి 20,000 రూపాయలు ప్రకటించినటువంటి గౌరవ పెద్దలు అంజనమ్మ కుమారుడు రామలింగప్ప ఓసూరు ఉల్తప్ప గారు 4వ బహుమతి 10,016 రూపాయలు ప్రకటించినటువంటి సాయి ట్రేడింగ్ కంపెనీ సాయి కృప ట్రేడింగ్ కంపెనీ హైదరాబాద్ వారు 5వ బహుమతి 5,000 రూపాయలు ప్రకటించినటువంటి సురకత్తుల నాగేంద్ర కుమారుడు గిడ్డయ్య గారు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు కమిటీ సభ్యులు పోలీస్ సార్ వారు మరియు ఈ యొక్క కార్యక్రమానికి లైవ్ అందిస్తున్నటువంటి ఎస్ఏబుల్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ వారు అందరూ కూడా ఈ యొక్క జతకు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా ఎక్కడున్న వారు కూడా సాధారణంగా రావాలి. Hey!
కావాలి సార్, అందరూ కూడా పూజా కార్యక్రమంలో దిగ్విజయం కావాలి. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పూజా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలి. మొదటి జతకు మాత్రమే పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదుపరి జతల వారు మీ యొక్క కార్యక్రమాలను గుడారాల దగ్గరనే ముగించుకొని ప్రదర్శనకు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాతలు అంజనమ్మ కుమారుడు రామలింగప్ప మరియు ఓసూరు ఉల్తప్ప గారు. 4వ బహుమతి దాతలు సాయి కృపా ట్రేడింగ్ కంపెనీ హైదరాబాద్ వారు. 5వ బహుమతి దాతలు సురకత్తుల నాగేంద్ర కుమారుడు గిడ్డయ్య గారు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి డీజే ఇచ్చినటువంటి రంగన్న గారు, హుస్సేన్ గారు మరియు కోర్టు తాత గిడ్డయ్య గారు అందరూ కూడా ఈ యొక్క ఊరికి సంబంధించినటువంటి జతకు పూజా కార్యక్రమం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుగునా రావడం లేదు, కట్ అవుతుంది. అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనాలి. మొదటి జతకు మన గ్రామానికి సంబంధించిన జత పూజా కార్యక్రమంలో ప్రవేశపెట్టి ఉన్నారు. మొదటి బహుమతిగా 30,000 రూపాయలు నరసింహుడు గారు, 2వ బహుమతిగా 25,000 రూపాయలు విద్యార్థుల పెద్ద గిడ్డయ్య కుమారుడు రామాజనేయులు గారు, 3వ బహుమతిగా 20,000 రూపాయలు అంజనమ్మ కుమారుడు రామలింగప్ప మరియు ఓసూరు ఉల్తప్ప గారు, 4వ బహుమతిగా 10,000 రూపాయలు సాయి కృపా ట్రేడింగ్ కంపెనీ హైదరాబాద్ వారు, 5వ బహుమతిగా సురకత్తుల నాగేంద్ర కుమారుడు గిడ్డయ్య గారు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు ఈ యొక్క మరియు ఈ కార్యక్రమానికి డీజే అందిస్తున్నటువంటి రంగన్న గారు, హుస్సేన్ గారు మరియు కోర్టు తయారు చేసినటువంటి చిన్న గిడ్డయ్య గారు తీస్తున్నారు. ఎస్ఏ బుల్స్ మరియు కర్ణాకర్ బుల్స్ వారు కూడా లైవ్ అందిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని. మన పిల్లలు ఎక్కడ ఉన్నా, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వివిధ దేశాల్లో ఎక్కడున్నా కూడా ఎస్ఏ బుల్స్ మరియు అని మీరు యూట్యూబ్ ఛానల్లో కొట్టుకుంటే ఆ యొక్క లైవ్ కూడా తిలకించవచ్చును. ఎక్కడ ఉన్నా కూడా మన గ్రామానికి సంబంధించినటువంటి యొక్క ప్రదర్శన ఎస్ఏ బుల్స్ మరియు కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ అని కొట్టుకుంటే ఆ యొక్క ప్రదర్శన కూడా తిలకించవచ్చు యూట్యూబ్ ఛానల్లో. ఈ యొక్క మొదటి బహుమతి దాత గోరంట్ల కుంటి మల్లయ్య కుమారుడు నరసింహుడు గారు, మాజీ ఉప సర్పంచ్ వర్యులు. మరియు 2వ బహుమతి దాతలు దిండాకుల పెద్ద గిడ్డయ్య కుమారుడు రామాంజనేయులు గారు, 3వ బహుమతి దాతలు అంజనమ్మ కుమారుడు రామలింగప్ప మరియు ఓసూరు ఉల్తప్ప గారు, 4వ బహుమతి దాతలు సాయి కృపా ట్రేడింగ్ కంపెనీ హైదరాబాద్ వారు, 5వ బహుమతి దాతలు సురకత్తుల నాగేంద్ర కుమారుడు గిడ్డయ్య గారు. గౌరవ పెద్దల మాజీ ఉప సర్పంచ్ వర్యులు నరసింహుడు గారు జతను ప్రారంభించాలి. స్టాప్ తీసుకుంటే అయిపోతుంది. పెద్దలకి ఎంత వస్తుంది పాపం. పిన్ వాళ్ళు చెప్పినారా మీకు? పిన్ వాళ్ళు చెప్పినారా శ్రీరామనవమికి కదా నేను బుక్ అయినా 30, 31 బుక్ అయినా 27 ఏ రోజున శ్రీరామనవమి? 30వ తారీఖు 30, 31
6 వల్ల అంటారు 4 వల్ల అంటారు అందరూ లైన్ నిలవాలి. అందరూ లైన్ కావాలి. కానీ తీసుకొని అందరూ తీసుకుంటే కూడా ఏం కాదు. అదే విధంగా మొదటి బహుమతి దాత అయినటువంటి గౌరవ పెద్దలు మాజీ ఉప సర్పంచ్ అయినటువంటి నరసింహుడు గారు ఆ యొక్క జతను బండపైకి ఎక్కి ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నరసింహుడు గారు బండెక్కాలి, బండెక్కి ప్రారంభించాలి. జతలు లేవు కదా ఒక అన్ని 4 వల్ల ఎక్కువ రేపు 4 వల్ల అన్న జరగని 15 జతలు తక్కువ 7 పెట్టు 2 వల్ల వస్తే 2 జతలు తక్కువ 6 వల్ల తక్కువ జతలు. గౌరవ పెద్దలు మొదటి బహుమతి 30,000 రూపాయలు అందించినటువంటి గోరంట్ల కుంటి మల్లయ్య కుమారుడు మాజీ ఉప సర్పంచ్ వర్యులు నరసింహుడు గారు చెర్లకోడ పైకెత్తాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టిగా చెప్పండి ఉండాలి. మొదటి బహుమతి అందించినటువంటి గౌరవ పెద్దలు. రెండవ బహుమతి అందించినటువంటి రామాంజనేయులు గారు గిడ్డాకుల పెద్ద గిడ్డ కుమారుడు రామాంజనేయులు గారు కూడా పంటెక్కాలి. రామాంజనేయులు గారు 25,000 రూపాయలు రెండవ బహుమతి అందించినటువంటి గిడ్డాకుల పెద్ద కుమారుడు రామాంజనేయులు గారు కూడా పంటెక్కాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు దిగాలి. ఇంకా మీరు ఫోటో ఓకే అని చెప్పండి, వాళ్ళు దిగుతారు. పెద్దగిరి కుమారుడు రామాంజన్ గారు రెండవ బహుమతి 25,000 రూపాయలు. ఒకసారి గట్టిగా చెప్పండి. అదేవిధంగా అంజనమ్మ కుమారుడు రామలింగప్ప గారు ఓసూరు ఉల్తప్ప గారు కూడా కానీ మూడవ బహుమతి 20,000 రూపాయలు అందించినటువంటి గౌరవ పెద్దలు అంజనమ్మ కుమారుడు రామలింగప్ప గారు మరియు ఓసూరు ఉల్తప్ప గారు. ఒకసారి గట్టిగా చెప్పండి. మూడవ బహుమతి 20,000 అందించినటువంటి దాత. 4వ బహుమతి అందించినటువంటి 10,000 రూపాయలు అందించినటువంటి సాయి కృపా ట్రేడింగ్ కంపెనీ వారు కూడా రావాలి. సాయి కృపా ట్రేడింగ్ కంపెనీ లేరా? 5వ బహుమతి అందించినటువంటి సురకత్తుల నాగేంద్ర కుమారుడు గిడ్డ గారు 5,000 రూపాయలు. ఒకసారి గట్టిగా చెప్పండి. అదే విధంగా ఎవరైనా గ్రామ పెద్దలు ఉంటారు, గ్రామ పెద్దలు మరియు డీజే అందిస్తున్నటువంటి రంగన్న హుషేన్ గారు కూడా రావాలి. డీజే దాతలు రంగన్న హుషేన్ గారు డీజే అందిస్తున్నటువంటి రంగన్న హుషేన్ గారు. డీజే రంగన్న హుషేన్ గారు ఎక్కడున్న పూజా కార్యక్రమంలో జయప్రదం కావాలి. చిన్న గిడ్డ కోటు తయారు చేసిన దాత. ఈ యొక్క కోర్టు తీర్చిదిద్దినటువంటి దాత చిన్న గిడ్డయ్య గారు కూడా ఎక్కడున్న పూజా కార్యక్రమంలో జయప్రదం కావాల్సిందిగా మనవి చేస్తూ ఈ యొక్క గ్రామంలో చక్కగా నిర్వహిస్తున్నటువంటి 6 ఆరోపణల సైజు వేగ భాగంలో వచ్చే సంవత్సరానికి కూడా దాతలు ప్రదాతలు కూడా ఉంటే వారి పేరు నమోదు చేసుకుని ఇప్పుడే కూడా మైక్ లో మేము అనౌన్స్మెంట్ చేయడానికి సాయంత్రం వరకు మీరు ఆలోచించి వచ్చే సంవత్సరానికి మీ కుటుంబాలు ఆయుర ఆరోగ్యంగా ఉండాలంటే దాతలు కూడా ముందుకు రావాలని సభా మూలకంగా తెలియజేస్తూ ఉన్నాం. అయిపోయిందా? డీజీ 4 కొడతాయి. 8 గాళ్ళు ఇప్పుడు 5 సాయంత్రం 3 5 సాయంత్రం 3 మీది 3 4 వరకు దేవుని చెట్టు యూనివర్సిటీ బాలంగారెడ్డి డీజే బాగా పెట్టాలా? నువ్వు బండెక్కినట్టు కాదు. దేవుని చెట్టు 9 అంటే ఇప్పుడు 6 ఓకే, రైట్.
అలా చిన్న గిడ్డ తమాషా కోసం మేము అంటుంటే మాత్రం మీరేం సీరియస్ గా అవుతుంది. తమాషా కోసం చిన్న గిడ్డ కోర్టు దాత చిన్నగిడ్డ గారు వాళ్ళ అమ్మ పంపుతాడు చిన్నగిడ్డ గారు యొక్క కోర్టు దాత క్లెయిమ్ చేసి ఇచ్చినటువంటి దాత కూడా సిద్ధంగా రావాలి. ఓకే రైటా దగ్గర వెనక్కి పడే ముందుకు కూడా ఒక అడుగు వెనక